ఖతార్లో అయితే అమెరికా చాలా ఖతార్ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఒక స్పష్టత ఇచ్చేసింది. మొన్ననే ఏదైతే మన నేవీలో పనిచేసి ఆ పైన ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ అలా ఖతార్ వెళ్ళి అక్కడ 8 మంది మన వాళ్ళు చిక్కుబడటం, వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ తరపున గూఢచారులుగా తమ దేశంలో పనిచేస్తున్నారంటూ ఆధారాలని సేకరించి పట్టుకున్నామని చెప్పింది ఖతార్ ప్రభుత్వం. వాళ్ళందరికీ ఉరిశిక్ష విధించింది అక్కడ ఉన్నటువంటి కోర్టు. అయితే భారత దౌత్య విభాగం గట్టిగా ప్రయత్నించినా వినలేదు. కానీ తర్వాత నరేంద్ర మోడీ మొన్న కాప్ సదస్సు సందర్భంగా ఖతార్ ఎమిర్తో మాట్లాడటం, ఆ పైన యాక్సెస్ మనకి క్లియర్ అయింది, ఆ పైన ఉరిశిక్ష రద్దయింది. ప్రస్తుతం జైలు శిక్ష నడుస్తుంది. ఆ జైలు శిక్షను కూడా తగ్గించి ప్రస్తుతం కొంతమందికి 6 సంవత్సరాల జైలు శిక్ష, కొంతమందికి 25 ఏళ్ల జైలు శిక్ష, అంటే ఉరి శిక్షను రద్దు చేసి అట్లా శిక్షల్ని మారుస్తా నిర్ణయం తీసుకుంది అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం. ఇప్పుడు అది కూడా శిక్షని రద్దు చేసి లేదా క్షమాభిక్ష పెట్టించి ఇండియాకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు.